ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందనేటువంటిది చెప్పాలంటే, లేకపోతే ఈ ప్రభుత్వం ప్రజలందరూ మద్దతులు పొందుతుంది అనేటువంటి మాట చెప్పాలంటే దానికి ఒకటే ఒక లిట్మస్ టెస్ట్ అంటాం కదా, అలాంటి కీటుగా ఏంటంటే మన రాజశేఖర్ గారిని నెగ్గించుకోవడమే దానికి మొట్టమొదటి నాంది అవుతుందనేటువంటి వాటిని మనం చేస్తాం. కూటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి పూర్తి స్థాయిలో రేపొద్దున మీకు ఉన్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీకు తెలియజెప్తారు. నెగ్గిన తర్వాత మీకు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ప్రభుత్వంతో మాట్లాడి మీకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తారనేటువంటి మాట కూడా వారందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి వాళ్ళు అడుగుతారు, ఏంటి దీనికి మీరు చెప్పేటువంటి ఉదాహరణ అనేటువంటి మాట మీ అందరికీ తెలియదు కాదు. వాళ్ళు 2000 రూపాయల పెన్షన్ ని 3000 చేయడానికి వాళ్ళకి 5 సంవత్సరాల కాలం పడితే, మనం 3000 రూపాయల పెన్షన్ ని 4000 చేయడానికి 15 రోజుల్లోనే చేసేవాళ్ళటువంటి మాటని మీరు అందరికీ చెప్పండి. రైతులకు సంబంధించిన కార్యక్రమాలు కానీ వారికి ఆ రోజు వాళ్ళు ఇవ్వాల్సిన బకాయిని చెల్లించినటువంటి ఘనత మన ప్రభుత్వానికి జరుగుతుంది. అంగవైకల్యం ఉన్నటువంటి వారు మంచానికి అంటి పెట్టుకున్నటువంటి వారికి 15,000 రూపాయల వరకు పెన్షన్ పెంచినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం.